ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ తెర తీసుకొస్తున్నారంటే డిఫెండ్ చేసుకోవడానికి తీసుకొస్తున్నారు. తిరువైన వాళ్ళు ఒకవేళ నిజంగా అదే అనుకుందాం, ఎన్కౌంటర్ చేసేయచ్చు కదా. ఎన్కౌంటర్ వేరు, లాకప్ డెత్ వేరు. ఎన్కౌంటర్ లో చేసినటువంటి సందర్భంలో అది తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కాల్చామనేది క్రియేట్ చేయొచ్చు. అలా కూడా చేయలేదంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగా చంపలేదు అది. అలాగే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చంపాలనుకోలేదు, ఏదో వీళ్ళు అతిగా హెరాస్ చేశారు. ఆడి వయసు రీత్యా అతని అలవాటు దుర్వ్యసనాలు ఉన్నాయి అంటున్నారు కదా. మేబీ ఆ కారణంగా తట్టుకోలేకపోయి ఉంటది బాడీ, చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక లాకప్ డెత్ కేసు అవుతుంది అన్నప్పుడు అక్కడతో ఆ వ్యవహారాన్ని అంతవరకు సెట్ చేసి ఉంటే ఆ అధికారి వరకు అయ్యి ఉండేవాళ్ళు. అలా కాకుండా తీసుకెళ్లి తగలబెట్టారంటే అందరూ క్రిమినల్స్ అవుతారు. అంటే కోర్టు దృష్టిలో ఇప్పటికీ ఒక మిస్సింగ్ కేసు కింద ఉందా? అంతే కోర్టు దృష్టిలో. కానీ లాకప్ డెత్ చేశారు అనేది వీళ్ళ ఆరోపణ. ఒకవేళ వీళ్ళు ఏమన్నా ఇప్పుడు సిఏ నాగరాజ్ సస్పెండ్ తో ఇవేమన్నా బయటకు వస్తాయి నిజాలు, బయటకు రాకూడదని సస్పెండ్ చేశారు. నాగరాజు నన్ను అడిగితే అతను నోరు విప్పాలి, లేకపోతే అతను ఇరుక్కుపోతాడు, ఉరి శిక్ష దాకా వెళ్తాడు. ఇవాళ తప్పించుకున్న ఒకవేళ రేపు పొద్దున్న రేపు గవర్నమెంట్ మారిందంటే కనుక వదిలిపెట్టరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కోపం ఉన్నది కాబట్టి ఆ కోపం తీర్చుకోవడానికి ఈవెన్ కమిషనర్ కూడా వాళ్ళు వదిలిపెట్టరు. రాకూడదని కోరుకుంటే ఓకే, జగన్ రాకపోతే వీళ్ళు అదృష్టవంతులు, వస్తే గనక ప్రమాదకరం వీళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయిది ఉంది కదా, ఈ